పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో ఈ వారం జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన జీకే పాయింట్స్ చూద్దాం. సో ఏ ఎగ్జామినేషన్స్ అయినా ఈ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యునెస్కో రైట్, సో ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ. నవంబర్ 16, 1945 నాడు ఏర్పడిన ఈ సంస్థ. సో వీళ్ళు కెరమానే ఇదగుంజి మహాగణపతి యక్షగాన మండలి. సో ఈ యక్షగాన మండలిని గుర్తించింది. సో వీళ్ళు చేస్తున్న సేవ అత్యద్భుతమైంది అని చెప్పింది. సో మరి వీళ్ళు ఏం చేస్తారంటే యక్షగానం, యక్షగానానికి సంబంధించిన ఒక సంస్థ. ఇదొక సాంప్రదాయం అన్నమాట. 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య ఆవిర్భవించింది. వైష్ణవ భక్తి ఉద్యమకారుల మూలంగా ఏర్పడి. సో ఇందులో బాగా కలర్ఫుల్గా మేకప్ చేసుకోవడంతో పాటు నాట్యం ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, పద్యాలు ఉంటాయి. ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ యక్షగానాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఆర్గనైజేషన్గా మనం ఈ ఆర్గనైజేషన్ చెప్పుకోవచ్చు. మరి ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1934లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి యక్షగానం అనేది సాంప్రదాయపరమైన గిరిజన నృత్య ఫోక్ డ్యాన్స్ అనమాట, జానపద నృత్య కళ. సో ఇది కోస్టల్ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలో కోస్తా ప్రాంతము, అదేవిధంగా కేరళలో కసర్గోడ్ జిల్లాలో బాగా వ్యాపించి ఉంది. యక్షగానం ఎప్పుడు మనకు అందుబాటులోకి వచ్చిందంటే 11th to 6th century CEలో ఇది ఆవిర్భవించింది. రైట్, మరి దీన్ని ఎవరు గుర్తించారంటే యునెస్కో గుర్తించింది. యునెస్కోలో ఏ విభాగం గుర్తించింది అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, అంటే వర్ణనాతీత అంశాల జాబితా, కొలిచేందుకు వీలు లేని అంశాల జాబితాను ఏ బృందం అయితే చూస్తుందో ఆ బృందం వాళ్ళు దీన్ని గుర్తించినారు. మరి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే అడ్రే అజౌలే అనే ఒక మహిళ ఉన్నారు. యునెస్కోకి ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నది ఎవరనంటే డైరెక్టర్ జనరల్గా అడ్రే అజౌలే. అయితే యునెస్కోకు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు అనంటే ఫస్ట్ ఫీమేల్ ఇరినీ బొకోవో. సో ఈమె అన్నమాట. మరి యునెస్కోకు సంబంధించిన 46వ సమావేశం ఈ సంవత్సరం భారతదేశంలో జరిగింది. సో అదేవిధంగా 46వ అంటార్కిటిక్ ట్రీటీకి సంబంధించిన సమావేశం కూడా భారతదేశంలో కొచ్చిన్లో జరిగింది. సో ఈ 46వ యునెస్కో సమావేశం మనకు న్యూఢిల్లీలో జూలై 21 నుంచి 30 వరకు జరిగింది. ఇందులోనే అస్సాంలోని మైడమ్స్ని యునెస్కో హెరిటేజ్ సైట్లో చేర్చారు. దీంతో భారతదేశంలో వీటి సంఖ్య 43కు పెరిగింది. మరి యునెస్కోకి ఇప్పటి వరకు నేతృత్వం వహించిన భారతీయులు ఇద్దరున్నారు. ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గాగా, మరొకరు మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. రైట్, సో ఈ విధంగా మనకు ఈ పర్టికులర్ అంశం అనేది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరం. సో మెడికల్ డివైస్ అంటే వైద్య పరికరాలు. ఈ వైద్య పరికరాలను నియంత్రించే వ్యవస్థకు సంబంధించి భారతదేశం సభ్యత్వాన్ని పొందింది. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనంటే 2011 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 2011 అనేది మనకు అప్పుడు ధోని నేతృత్వంలో ప్రపంచ కప్ గెలిచింది కూడా ఆ సంవత్సరమే. కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించింది కూడా న్యూఢిల్లీలో జరిగింది కూడా అదే సంవత్సరం. 2011లో భారతదేశంలో చాలా మార్పు చేర్పులు అనేవి జరిగినాయి. సో అదేవిధంగా మనకు ఎం డేవిస్ ప్లాట్ఫామ్, దీన్ని ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది. మీ డేవిస్ ప్లాట్ఫామ్ అని అంటే మెడికల్ డివైజెస్కి సంబంధించిన వేదిక. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు ఏవైనా వైద్య పరికరాలు అవసరం అనుకోండి, ఏదో ఒక వైద్య పరికరం లైక్ స్కానింగ్ మిషన్స్ అవసరం, రైట్, కానీ మన దగ్గర లేవు, మనకు అవసరం ఉన్నది. ఎవడో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ దగ్గర ఈ మిషన్స్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మాకు స్కానింగ్ మిషన్స్ అవసరం అని చెప్తాం. జపాన్ వాడు చూసుకొని నా దగ్గర ఉన్నాయి నేను అమ్ముతా అని మన దగ్గర అప్రోచ్ అవుతాడు. ఈ వేదిక లేకపోతే ఏమవుతుంది, మనకు అవసరం ఉన్న విషయం వాడికి తెలియదు, వాడి దగ్గర ఎక్స్ట్రా ఉన్న విషయం మనకు తెలియదు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిల్ చేసింది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. April 7, 1948 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, సో ఈ విధంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నది. మరి భారతదేశంలో
మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ అంటే వైద్య పరికరాల తయారీ పార్కు ఓకే ఏర్పాటు మొట్టమొదలు ఎక్కడ మనకు ఫౌండేషన్ స్టేషన్ పునాది రాయి నిర్మించారంటే విశాఖపట్నంలో, భారతదేశంలోనే మొట్టమొదటిది. సో ఎప్పుడు అనంటే 2016 సంవత్సరంలోనే, అంటే 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. అండ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి 2014 జూన్ 2వ తేదీన. అండ్ 2016లో అంటే అప్పటికి బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి, అప్పుడు ఈ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత విభేదాలు రావడము కాస్త జాప్యం జరిగిందనమాట. రైట్, ఈ విధంగా విశాఖపట్నం 2016లోనే మనకు డిమానిటైజేషన్ జరిగింది. 2016లోనే స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా పథకాలు అనేవి మనకు ప్రారంభమైనాయి. జనవరి 16వ తేదీన మనము స్టార్టప్ డేగా కూడా నిర్వహిస్తూ ఉంటాము. మార్చ్ 16వ తేదీన వ్యాక్సినేషన్ డేగా నిర్వహిస్తాము. సెప్టెంబర్ 16వ తేదీన ఓజోన్ డేగా చేస్తాము. అక్టోబర్ 16వ తేదీన వరల్డ్ ఫుడ్ డేగా చేస్తాం. నవంబర్ 16వ తేదీన మనకు ప్రెస్ ఫ్రీడమ్ డే చేస్తాం. ఇంకొక డే కూడా ఉంటుంది, నవంబర్ 16 అనేది మరొక రోజుకు సంబంధించింది కూడా ఉంది. మీకు తెలిస్తే ఎవరైనా దాన్ని ఓకే మనకు యూట్యూబ్ వేదికగా స్పందించండి. గతంలో చెప్పినాను నేను ఇది. డిసెంబర్ 16వ తేదీన మనం విజయ్ దివస్గా చేస్తాం. సో భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం. విధంగా భారతదేశంలో మెడికల్ టెక్నాలజీ పార్క్ అంటే వైద్య సాంకేతికతకు ఇక్కడేమో డివైజులు తయారు చేస్తారు. ఆ డివైజ్లకు అవసరమైన సాంకేతికత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా ఎక్కడ ఓపెన్ అయిందంటే తమిళనాడులో మనకు ఓపెన్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ అంశం అన్నది వార్తల్లో ఉంది. దీనికి సంబంధించిన జీకే ఇష్యూస్ని డిస్కస్ చేసినాము. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరెస్ట్ మౌంటైన్ ప్రపంచంలోనే సముద్ర మట్టం నుంచి చూస్తే అత్యంత ఎత్తైన మౌంటైన్. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే దీని ఎత్తు పెరుగుతూ ఉన్నది అని చెప్పి మనకి ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు గుర్తించినారు. సో దీనికి కారణం ఏంటంటే స్థానికంగా ఉన్న నదీ వ్యవస్థలు. సో ఈ నదీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే కోతకు గురి చేస్తున్నాయి భూమిని కోతకు గురి చేయడంతో సో ఇక్కడ సమీపంలో ఉండే భూభాగం ఎత్తు కాస్త పెరుగుతూ వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ ఓకే మౌంటైన్ ఎత్తు కూడా పెరుగుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించినారు. సో 49 నుంచి 164 ఫీట్స్ లేదా 15 నుంచి 50 మీటర్లు. సో ఇది ఏ దేశంలో ఉన్నదంటే నేపాల్ దేశంలో ఉన్నది. హిమాలయ శ్రేణిలో గ్రేటర్ హిమాలయ. సో మనకు హిమాలయాలను గ్రేటర్ హిమాలయ, లెస్సర్ హిమాలయ, శివాలిక్స్గా విభజించినారు. అందులో ఏ శ్రేణిలో ఉంటుంది అని అంటే ఇది గ్రేటర్ హిమాలయ శ్రేణిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించిన మనకు ఇష్యూస్ ఏమని చూస్తే ఫస్ట్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. ఓకే, ఎవరెస్ట్ మౌంటాన్ని మొట్టమొదటి అధిరోహించింది ఎవరంటే టెన్జింగ్ నార్గే అండ్ ఎడ్మండ్ హిల్లరీలు. వీళ్ళిద్దరూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాం. సో అప్పటిదాకా ఏమనుకునేవాళ్ళు అని అంటే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎవరికి సాధ్యం కాదనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు చాలామంది వృద్ధులు 78-79 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఈ సంవత్సరం మేలో అయితే ఒకే సీజన్లో 2 సార్లు క్లైమ్ చేసిన వాళ్ళు, ఒకే సీజన్లో వేరు మౌంటైన్స్ క్లైమ్ చేసిన వాళ్ళు, ఇలా అంటే ఒక్కసారి అప్పటి వరకు సాధ్యం కాదనుకున్నది ఎవరైనా సాధ్యం అని చూపిస్తే ఇంకా అది చాలామంది అనుసరిస్తారు. ట్రెండ్ సెట్టర్స్ వేలు, ట్రెండ్ ఫాలోవర్స్ వేరు. లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు జాబ్ సంపాదించని వాళ్ళైతే గవర్నమెంట్ జాబ్ మీరు సంపాదిస్తే ఈ ప్రభావం మీ తర్వాత తరాలపైన అనమాట. సో మీ కజిన్స్ కానీ వాళ్ళపైన పడుతుంది. మేము ఎందుకు సాధించలేము, వాళ్ళు సాధించాలని ఒక ట్రెండ్ అనేది సెట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళు కాకుండా ట్రెండ్ సెట్ చేసే వాళ్ళు కావాలి. సో రెగ్యులర్గా క్లాసులు ఫాలో అవ్వండి, బాగా ప్లాన్ చేసుకొని చదవండి, ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. రైట్, అండ్ మరి టాలెస్ట్ పీక్ వెన్ మెజర్డ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్, భూమి మధ్య నుంచి గాన మనం ఓకే పరిశీలిస్తే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్నది ఓకే చింబోరాజో అని చెప్పి. మరి చింబోరాజో ఏ దేశంలో ఉంటుంది? ఈక్వెడార్ దేశంలో ఉంటుంది. రైట్, ఒక కడ్డుగొట్టిన ఒక నేరస్తుడు ఇటీవలే పారిపోవడం వల్ల ఎమర్జెన్సీ కూడా విధించినారు ఈక్వెడార్ దేశంలో. రైట్, సో మరి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే జంకో తబేయి. ఓకే, జంకో తబే. అయితే భారతదేశానికి సంబంధించిన మహిళ వేరే ఉన్నారనమాట, బచేంద్రి పాల్ అని చెప్పి వారు మహిళ. మొదటి మహిళ ఎవరంటే జంకో తబే, ఇంకా తర్వాత చాలామంది అధిరోహించినారు. రైట్, సో ఇది మనకు ఎవరెస్ట్ మౌంటైన్కు సంబంధించి వార్తల్లో ఉన్న అంశం. నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎన్ సెక్రటరీ జనరల్. మరి యుఎన్ సెక్రటరీ జనరల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంటోనియో గుటెరస్ ఉన్నారు, పోర్చుగల్ దేశానికి చెందినవాడు. మరి ఈ పోర్చుగల్ దేశంతో కలిసి భారతదేశము
ఈ ఓకే లోథాల్ ఓకే ఐవీసీ నగరమైన లోథల్ని అక్కడ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ డెవలప్ చేస్తాం. ఈ లోథల్ని డెవలప్ చేయడానికి ఇటీవల భారతదేశం మరో దేశంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ దేశం ఏదంటే వియత్నాం. సో ఈ వియత్నాం దేశంలో ఇటీవల యాగి అనే తుఫాను కూడా పెద్ద ఎత్తున సంభవించింది. యాగి అని పేరు పెట్టింది జపాన్ దేశం. ఓకే, దీని మీనింగ్ జపాన్ భాషలో గోట్ అని అర్థము. రైట్. సో అదేవిధంగా వియత్నాంకి టులామ్ అని ప్రస్తుతం ఓకే వాళ్ళ దేశపు ప్రెసిడెంట్ కూడా ఉన్నారనమాట. రైట్. సో మరి ఈ మొట్టమొదటి సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేల్. మరి అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే తమ దేశంలోకి రాకుండా ఇజ్రాయెల్ ఇతనిపైన నిషేధం అనేది విధించింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మరి హక్కు ఉన్నదా అంటే ఉన్నది. పర్సోనా నాన్ గ్రేటా అని చెప్పి ఓకే పర్సోనా నాన్ గ్రేటా. పర్సోనా నాన్ గ్రేటా అంటే నువ్వు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం అనమాట. సో 1964లో అమల్లోకి వచ్చిన వియన్నా కన్వెన్షన్ ఓకే వియన్నా దౌత్య అంశాలకు సంబంధించిన ఒప్పందం ఇది. 1964 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది. సో ఏప్రిల్ 24ని భారతదేశంలో నేషనల్ పంచాయత్ రాజ్ డే అంటారు. 1964లో ఏప్రిల్ 24 నాడు ఇది అమల్లోకి వచ్చింది. కరెక్ట్గా 1973 ఏప్రిల్ 24న కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. భారతదేశంలో బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక నిర్మాణం అన్న సిద్ధాంతం మొట్టమొదలు ఇక్కడే మనకు ప్రస్తావన ఉన్నది. రైట్. సో ఈ విధంగా సెక్రటరీ జనరల్ వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో మనం ఈ అంశాన్ని చర్చిస్తున్నాం. మరి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి. మరి యంగెస్ట్ పర్సన్ రైట్. సో సెక్రటరీ జనరల్గా పనిచేసిన అతిపిన్న వయస్కుడు డాగ్ హమ్మర్స్కోల్డ్. మరి దురదృష్టవశాత్తు ఇతను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఇబ్బందులు ఉంటే అంటే అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంటే దాన్ని పరిష్కరించడం కోసం వెళ్తూ విమాన ప్రమాదంలో చనిపోయినాడు. పదవిలో ఉండగా చనిపోయిన ఏకైక సెక్రటరీ జనరల్ కూడా ఇతనే. రైట్. మరి ఏషియా నుంచి సెక్రటరీ జనరల్ అయిన వాళ్ళు ఇద్దరున్నారు ఇప్పటి వరకు. ఒకరు వచ్చేసి యూథాంట్ ఓకే మయన్మార్ దేశానికి చెందినారు. అప్పుడు దాన్ని బర్మా అనేవాళ్ళు, మయన్మార్ అన్నమాట. భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం. రైట్. అదేవిధంగా ఈ మయన్మార్ దేశంలో సిట్వే అనే పోర్ట్ని భారతదేశము నిర్వహిస్తూ ఉన్నది. సో భారతదేశం ప్రపంచంలో 2 పోర్ట్లను మాత్రమే నిర్వహిస్తూ ఉన్నది. అది ఒకటి ఇరాన్లోని చాబర్ పోర్ట్ అయితే మరొకటి మయన్మార్లోని సిట్వే పోర్ట్ అనమాట. సో మయన్మార్ దేశానికి చెందినవాడు యూథాంట్. ఆ తర్వాత బాన్ కీ మూన్ సౌత్ కొరియా దేశానికి చెందినవాడు. ప్రపంచంలో ఇటీవలే మొట్టమొదటిసారిగా ఈ దేశం సోడియం అయాన్ బ్యాటరీని తయారు చేసింది. మరి ఈ బాన్ కీ మూన్ ఆయన 2006 నుంచి 2016 వరకు ఉన్నారు. 2006లో ఆయన సెక్రటరీ జనరల్గా పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన భారతీయుడు ఎవరనంటే శశి థరూర్. ఇప్పటి వరకు సెక్రటరీ జనరల్ పదవికి పోటీ పడిన ఏకైక భారతీయుడు శశి థరూర్ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వార్తాంశం ఏంటంటే మనకు ఇజ్రాయిల్ నిషేధం విధించింది. మరి గతంలో ఏదైనా దేశం ఏదైనా సెక్రటరీ జనరల్ పైన నిషేధం విధించిందా అంటే కుర్దు వాల్దేహం అనే దేశం పైన అనే సెక్రటరీ జనరల్ పైన కుర్దు వాల్దేహం సెక్రటరీ జనరల్ పైన అమెరికా నిషేధం విధించింది. కాకపోతే ఆయన పదవిలో లేనప్పుడు విధించింది. అంటే ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన అమెరికా ప్రవేశించాలనుకుంటే అప్పుడు ఆయనపైన నిషేధం విధించింది. అంతేగాని ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు విధించలేదు. సో ఈ విధంగా మనకు సెక్రటరీ జనరల్కు సంబంధించిన అంశము వార్తల్లో ఉన్నది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యూకే వార్తల్లో ఉన్నది. సో ఎందుకనంటే చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కు తిరిగి అప్పగించింది. సో 2015లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సంప్రదిస్తే ఐసీజే కూడా ఇదే జడ్జిమెంట్ వెలువరించింది. ఈవెన్ 2017లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా యూకేకి చెప్పింది చాగోస్ ఐలాండ్స్ను మారిషస్కి ఇచ్చేయండి అని చెప్పి. మరి ఓకే మారిషస్కు 1968లో స్వతంత్రం అనేది వచ్చింది. కానీ అప్పటి నుంచి యూకే దేశము ఈ చాగోస్ ఐలాండ్ తన దగ్గరే అట్టిపెట్టుకుందనమాట, ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఇచ్చేసింది. మరి మారిషస్ దేశానికి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది అంటే 1968లో వచ్చింది. ఓకే. చాగోస్ అనేది ఒక ఆర్చిపెలాగో అని అంటే మనకు దీవుల సముదాయం. రైట్. సో ఎన్ని ఉన్నాయి ఏంటంటే 60 దీవులతో కూడుకొని ఉన్నది. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఏది అంటే ఇండోనేషియా దీవుల సముదాయం అన్నమాట. రైట్. మరి యూకే మిలిటరీ బేస్ ఆఫ్ యూకే ఇన్ చాగోస్ ఐలాండ్లో యూకే వాళ్ళ
మిలిటరీ స్థావరం, సైనిక స్థావరం. దాని పేరు ఏంటంటే డియాగో గార్సియా అని చెప్పి వార్తల్లో ఉంది కాబట్టి అడగవచ్చు. మరి భారతదేశానికి విదేశాల్లో ఎన్ని సైనిక స్థావరాలు ఉన్నాయంటే 12 సైనిక స్థావరాలు ఉన్నాయి. మొట్టమొదటి సైనిక స్థావరం ఏ దేశంలో ఉన్నదంటే మనకు తజికిస్తాన్ దేశంలో ఉన్నది. చైనాకు సంబంధించిన మొట్టమొదటి విదేశీ సైనిక స్థావరం ఎక్కడ ఉన్నదంటే జిబౌటి అనే దేశంలో ఉన్నది, జిబౌటి, రైట్. అండ్ అదేవిధంగా మనకు 2015లో ఓకే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వానికి సంబంధించిన శాశ్వత కోర్టు, నథింగ్ బట్ ఐసీజే. మరి ఇది ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే ఇక్కడ మారిషస్ దేశంలో యూకేకు చాగోస్ దీవి అని ఉన్నది. ఈ దీవిని కలిగి ఉండడం అన్నది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, ఓకే, దీనికి విరుద్ధము. అంతర్జాతీయ సముద్ర జలాలకు సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి విరుద్ధంగా యూకే మారిషస్ సంబంధించిన చాగోస్ దీవిని అట్టిపెట్టుకుంది. ఇది విరుద్ధము అని చెప్పింది. ఈ యుఎన్సిఎల్ఓస్ను అమలు చేయడం కోసమే మనకు జమైకాలోని కింగ్స్టన్ కేంద్రంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీని ఏర్పాటు చేశారు, రైట్. ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ సంవత్సరం వార్తల్లో ఉన్నది, రైట్. సో భారతదేశం నికిటిన్ సీ మౌంట్ అని చెప్పి ఒకటి, అదేవిధంగా మనకు ఓకే క్లేరియన్ క్లిప్పర్టన్ అనే ప్రాంతంలో తవ్వకాలు చేసుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి భారత్ దరఖాస్తు చేసుకున్నది. అంతేకాదు, రైట్, మనకు బౌండరీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే సముద్ర జలాల్లో ఏ దేశానికైనా తన తీరం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు హక్కు ఉంటుందన్నమాట. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటారు. ఆ జోన్ బియాండ్, ఓకే, ఆ పరిధి దాటిన తర్వాత రైట్ అవి అందరికీ దక్కుతాయన్నమాట. అక్కడ జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యత ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి ఉన్నది. ఈ ఒప్పందం పైన భారతదేశం ఇటీవల సంతకం కూడా చేసింది, ఓకే, సెప్టెంబర్ నెలలో చివరి వారంలో సంతకం చేసింది. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించిన జీకే పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి అంటార్కిటికా. సో అంటార్కిటికాలో 2వ అతిపెద్ద అగ్నిపర్వతం వోల్కనో ఏదైతే ఉన్నదో మౌంట్ ఎరెబస్, ఇది బంగారంతో కూడిన దుమ్ము ధూళిని వెదజల్లుతూ ఉన్నది. సో మామూలుగా అయితే లావా వస్తుంది, ఓకే, అప్పటిదాకా లోపల ఉండేంత వరకు మాగ్మా అంటారు, బయటకు వస్తే మాత్రం లావా అంటారు. సో లావా రూపంలో బంగారం. అయితే అక్కడికి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉండదు, మైనస్లలో టెంపరేచర్ ఉంటుంది, బట్ తీసుకోవడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు ఏమంటున్నాం మనం, సెకండ్ లార్జెస్ట్ వోల్కనో, అంటార్కిటికాలో 2వ అతిపెద్ద అగ్నిపర్వతంగా చెప్తున్నాం, యాక్టివ్ వోల్కనో. మరి అత్యంత ఎత్తైంది ఇది అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతంగా దేన్ని చెప్పుకోవచ్చు అంటే మౌంట్ సిడ్లీని చెప్పుకోవచ్చు. మౌంట్ సిడ్లీ గుర్తుపెట్టుకోండి, ఇడ్లీ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇడ్లీ, ఓకే, తింటూ ఎర్ర బస్ ఎక్కిపోవాలా, ఇడ్లీ తింటూ ఎర్ర బస్ ఎక్కిపోవాలా. సో అంటార్కిటికాలో ఓకే సిడ్లీ, ఆ తర్వాత ఎరెబస్, రైట్. మరి ప్రపంచంలో ఇక్కడ ఇంకొక మీకు చెప్తున్నాను, ఈ ప్రపంచంలో పూర్తి స్థాయిలో దక్షిణ ఓకే అర్ధగోళంలో, ఓకే, సదరన్ మోస్ట్ యాక్టివ్ వోల్కనో, దక్షిణాన క్రియాశీల అగ్నిపర్వతం, ఓకే. ఈ భూమిలో దక్షిణాన, ఓకే, దక్షిణ అర్ధగోళంలో క్రియాశీల అగ్నిపర్వతం ఏదంటే ఎరెబస్, రైట్. మరి ఉత్తరాన ఏది, ఓకే, ఉత్తరాన క్రియాశీల అగ్నిపర్వతం, ఓకే, నార్థన్ మోస్ట్ ఏంటంటే బెరెన్బర్గ్, దాదాపుగా నార్వే దేశంలో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బెరెన్బర్గ్ అని అంటారు, రైట్. మరి ఎప్పుడైతే నేను సదరన్ మోస్ట్, ఓకే, సదరన్ కాంటినెంట్ లేదా సదరన్ హెమిస్ఫియర్ అంటానో కంపల్సరీగా మీకు మెక్సికో గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ నిర్వహించిన దక్షిణార్ధగోళ తొలి నగరం ఏదంటే మెక్సికో. 1956లో ఈ మెక్సికోలో ఓకే మెల్బోర్న్లో ఒలింపిక్స్ జరిగినాయి. మెల్బోర్న్ ఆస్ట్రేలియాకు సంబంధించింది. దక్షిణార్ధగోళంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ నిర్వహించిన నగరం ఏదంటే మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో. ప్రపంచంలో 2వ అతిపెద్ద స్టేడియం ఉన్న ప్రాంతం ఏదంటే మెల్బోర్న్. ప్రపంచంలో అతిపెద్ద ఓకే స్టేడియం ఉన్న ప్రాంతం ఏదంటే గుజరాత్, నరేంద్ర మోడీ స్టేడియం. 3వ అతిపెద్దది ప్రపంచంలో అంటే రాజస్థాన్ నిర్మాణం కాబోతున్నది, రైట్. సో సదరన్ హెమిస్ఫియర్ అనగానే ఈ పాయింట్స్ గుర్తుకురండి. సదరన్ హెమిస్ఫియర్లో లేదా సదరన్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఎరెబస్, నార్థరన్ మోస్ట్లో వచ్చేసి మనకు బీరెన్బర్గ్, రైట్. సో ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మరి భారతదేశం తాజాగా 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చింది. సో అసోం, అదేవిధంగా మరాఠీ, ఓకే, అండ్ పాలి,
ప్రాకృత్ ఇలా కేంద్ర క్యాబినెట్ దీనికి సంబంధించిన ఆమోదం అని తెలిపింది. సో బెంగాలీ భాష కూడా, సో అసోం భాష, బెంగాలీ భాష, మరాఠీ, పాలి, ప్రాకృత్. సో ఇందులో మనకు పాలి, ప్రాకృత్ అనేవి 8వ షెడ్యూల్లో కనిపించవు. సో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఇవి లేవన్నమాట. మిగతావన్నీ కూడా 8వ షెడ్యూల్లో ఉన్నవి. 22 భాషలు ఉంటాయి 8వ షెడ్యూల్. మరి 8వ షెడ్యూల్కి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏమేమి ఉన్నాయంటే 21, 71, 92, 96 ఇవి 8వ షెడ్యూల్కు చేసిన సవరణలు. రైట్. మరి పాలి అనే భాష ముఖ్యంగా ఎందులో కనిపిస్తుందంటే తెరవాడ బౌద్ధానికి సంబంధించింది. ఓకే. సో బౌద్ధ మతం, గౌతమ బుద్ధుడు మరణం తర్వాత బౌద్ధ మతంలో కూడా చీలికలు వచ్చినాయి అనమాట. స్థవిరవాద, తెరవాద, ఇట్లా తర్వాత కూడా థండర్ బోల్ట్ అని చెప్పి ఇప్పుడు మనకు ఏమంటారు దాన్ని, రైట్, టిబెట్లో కనిపించేది అదే. ఇంకొక రకమైన వివరణలు ఉన్నాయి, హీనయాన, మహాయాన అని చెప్పి. సో ఆ విధంగా తెరవాద బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యంలో పాలి భాషను ఎక్కువగా వినియోగించినారు. మరి భారత రాజ్యాంగంలో 8వ భాగము భాషలకు సంబంధించిన అంశాలను డీల్ చేస్తుంది అనంటే ఓకే 17వ భాగము. ఓకే, 17వ భాగము భాషలకు సంబంధించిన అంశాలను డీల్ చేస్తుంది. అదేవిధంగా భారతదేశంలో కేంద్రానికి సంబంధించిన అధికారిక భాష ఏది అంటే హిందీ భాష. కేంద్రానికి, జాతీయ భాష కాదు, ఇది కేంద్రానికి సంబంధించిన భాష. దేవనగరి లిపి, రైట్, దేవనగరి లిపిలో ఉంటుందన్నమాట. రైట్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా కేవలం హిందీ, ఇంగ్లీష్లు మాత్రమే ఉంటాయి. అందుకని జాతీయ భాష అనేది భారత్కు లేదు. ముఖ్యంగా తమిళ రాష్ట్రాలు లేదా కర్ణాటక రాష్ట్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాయి అనమాట హిందీని. రైట్. అండ్ నెక్స్ట్ మరి నాగాల్యాండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. సో ఎందుకనంటే వేల్స్, రైట్, సో ప్రతి సంవత్సరము డిసెంబర్లో ఆన్బిల్ ఫెస్టివల్ను నిర్వహిస్తారనమాట. నాగాలాండ్ రాష్ట్రంలో ఆన్బిల్ అనేది ఒక పక్షి. మరి ఈ సంవత్సరము భాగస్వామ్య దేశంగా వేల్స్ను ఆహ్వానించింది. సో యూకే, ఓకే, యునైటెడ్ కింగ్డమ్కు సంబంధించిన ప్రాంతమే వేల్స్ అనమాట. వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఇవన్నీ కూడా మనకు గ్రేట్ బ్రిటన్, యూకే ఇట్లా ఉంటాయన్నమాట. ఆ బైఫర్కేషన్ అనేది ఉంటుంది. రైట్. ఆన్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంతో జరుగుతుంది అని అంటే మనకు నాగాలాండ్ రాష్ట్రం జరుగుతుంది. ఈ ఆన్బిల్ ఫెస్టివల్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే 2000 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. సో 2000 నుంచి కూడా ఆన్బిల్ ఫెస్టివల్ అనేది ఉన్నది. రైట్. మరి ఈ ఆన్బిల్ అనే పక్షులు ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయనంటే ట్రోపికల్ రీజియన్స్, అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలు, సబ్ ట్రోపికల్, ఓకే, ఆ ఉష్ణమండల ప్రాంతాలకు ఆనుకొని ఉండే సమీప ప్రాంతాలు అనమాట. అదేవిధంగా సబ్ ట్రోపికల్ ఆఫ్ ఆఫ్రికాలో ఉండే ఉష్ణమండల, ఓకే, అండ్ ఉప ఉష్ణమండలగా చెప్పుకోవచ్చు. అక్కడతో పాటు ఏషియా, మెలనేషియా ప్రాంతాలు కూడా కనిపిస్తాయి. ఏషియా కాంటినెంట్ అంటే మీకు తెలుసు. మెలనేషియా అంటే ఈ 14 దేశాలు ఉంటాయి కదా మనకు, పసిఫిక్ ఐలాండ్ ఫోరం అని చెప్పి, పసిఫిక్ ఐలాండ్ కంట్రీ. ఓకే. సో టైమూర్ లెస్తే కావచ్చు, లేకపోతే సోలోమాన్ ఐలాండ్స్ కావచ్చు, ఫీజీ కావచ్చు, అక్కడ ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుంది మనకు. రైట్. మరి ఈ ఆన్బిల్ ఫెస్టివల్ అనేది మనకు ఎక్కడ నిర్వహిస్తారంటే కిసామా హెరిటేజ్ విలేజ్. ఈ కిసామా అనేది మనకు నాగాలాండ్లోని ప్రతి గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పదంగా చెప్పుకోవచ్చు అనమాట. కొహిమాకు సమీపంలో ఈ విలేజ్ నిర్మించి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుక ఏదైతే ఉన్నదో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రైట్. మరి ఈ కిసామా విలేజ్ అనేది ఏషియన్ హైవేలో భాగంగా ఉంటుంది. ఇది నేను నేషనల్ హైవే అనట్లే, ఏషియన్ హైవే అని చెప్పుకున్నది. జపాన్ నుంచి మనకు దాదాపుగా యూరోప్లోకి ఎంటర్ అవుతుంది. ఏషియన్ హైవే అని ఒకటి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి. జపాన్లో ప్రారంభమై, ఓకే, సౌత్ కొరియా గుండా, రైట్, వియత్నాం దేశాల గుండా ప్రవేశించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఓకే, సింగపూర్ ఇలాంటి దేశాల గుండా, ఓకే, ప్రయాణిస్తూ మనకు భారతదేశంలోని ఈ ఏదైతే నేను ఇప్పుడు చెప్పినానో విలేజ్, ఓకే, కిసామా హెరిటేజ్ విలేజ్ గుండా వెళ్తుంది. సో దాదాపుగా మనకు టర్కీ అటువైపు అనమాట. సో ఇక్కడ యూరోప్లో కూడా ప్రవేశిస్తుంది. ఇరాన్ లాంటి దేశాలను కూడా టచ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఏషియన్ హైవే అంటారు. సో ఏషియన్ హైవే వాట్ ఈస్ ద లాంగెస్ట్ ఈస్ట్ వెస్ట్ రూట్. సో అతి పొడవైన
తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళే దారులలో అతి పొడవైన మార్గంగా దీన్ని చెప్తూ ఉంటారు. ఓకే, 20,557 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇది 1 కాదు 2 కాదు 20,557 కిలోమీటర్స్ మేర ఉంటుంది. ఓకే, టోక్యో నుంచి ఇది బయలుదేరుతుంది, జపాన్కి సంబంధించిన టోక్యో. ఈ ఆసియాలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ఏ నగరం నిర్వహించినారంటే టోక్యో నిర్వహించినారు 1964లో. ఆసియాలో 2 సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన ఏకైక నగరం ఏదంటే టోక్యో నగరం. ఓకే, 1964లో ఒకసారి, 2020 ఒలింపిక్స్ కూడా ఒకసారి టోక్యోలో నిర్వహించినారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇంటాచ్ అంటాం. ఇంటాచ్ అని అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో ఇది సాహిబీ నది అనే నదిని ట్రేస్ చేసింది. సాహిబీ నది అనే నది మనకు వేదాల్లో కనిపిస్తుంది. సో ఈ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రవహించింది? రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ప్రవహించింది. దీనికి సంబంధించిన పరిశోధన అనేది చేసి దీన్ని గుర్తించింది. మరి ఈ ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇది ఒక NGO అనమాట. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1984లో. 1984 అంటే మనకి ఇందిరాగాంధీ గారిని హత్య చేసిన సంవత్సరము అదే. ఓకే, మరి ఈ ఋగ్వేద కాలంలో ఈ నదిని ఇప్పుడు సాహిబీ రివర్ అన్నారు. తర్వాత కాలంలో అప్పట్లో ఏమనేవారంటే దృషద్వతి అనే పేరుతో పిలిచేవారు. ఓకే, దృషద్వతి. మరి ఈ దృషద్వతి రివర్ను ట్రాన్స్డెంటల్ రివర్గా పేర్కొన్నారు. ఏ బుక్ పేర్కొందంటే భాగవతం పేర్కొంది. మరి ట్రాన్స్డెంటల్ రివర్ అంటే స్పిరిచువల్ అని చెప్పి బియాండ్ ఇమాజినేషన్. రైట్. సో మన ఊహకు అందనిది, అత్యంత గొప్పది, ఆధ్యాత్మికమైనది అనే మీనింగ్ ఇచ్చేదే ట్రాన్స్డెంటల్ అన్నమాట. సో ఆ తరహా నదిగా దృషద్వతిని ఏ పుస్తకం పేర్కొందని అడుగుతాడు. శ్రీమద్ భాగవతం. అంటే ఈ ఆర్గనైజేషన్ మూలంగా ఈ నది వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో మనకి జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పిన 1984లో మనకు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా జరిగిన సంవత్సరం అది. ఓకే, సో బాగా ఇంపార్టెంట్. అదేవిధంగా భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ను చేపట్టిన సంవత్సరం కూడా ఇదే సంవత్సరం 1984గా మనం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మహారాష్ట్ర ఆవుకు రాజ్యమాత అనే ఒక హోదాను కల్పించింది. రైట్. సో అంతేకాదు, దేశీయ ఆవులను పెంచుకునే వాళ్లకు సబ్సిడీ కింద రోజుకు 50 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించింది అనమాట. సో మరి వేదాలలో గోవును అదితి అని, గోవుకు చాలా నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఆవుకు వేదాల్లో చాలా పేర్లు అని పెట్టినారనమాట. రైట్. అయితే మనకు ఏ కాలంలో గోవు లేదా ఆవు అన్నది అత్యంత విలువైన ఒక సంపదగా గుర్తించినారంటే ఋగ్వేద కాలంలో. సో ఎందుకనంటే భారతదేశంలో ఋగ్వేద కాలం దాదాపుగా 1500 BC నుంచి 1000 BC వరకు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అంతకుముందు మనకు సింధు నాగరికత కాలం విలసిల్లింది. ఈ సింధు నాగరికత కాలంలో మనకు వ్యవసాయము, వాణిజ్యము ప్రధానంగా ఉండింది. సో పంటలు పండించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మెసపటోమియాతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. ఋగ్వేద కాలంకి వచ్చేసరికి ఈ ఆర్యులు వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం దృష్టి సారించలేదు. ఓకే, ఆవు, అందుకే చూడండి సాక్షాత్తు భగవంతుడి రూపంగా కొలిచే శ్రీకృష్ణుడు దాదాపు అదే కాలంలో ఉన్నట్టుగా, మహాభారతం అయితే 800 BC జరిగినట్టుగా చెప్తారు. పురాణానికి సంబంధించి మనకు అథెంటికేషన్ అనేది ఉండదు. వెన్నె దొంగ అని కూడా చెప్తారు. సో అంటే భగవంతుడైనా సరే వాటిపైన ఆధారపడాల్సిన ప్రాధాన్యం అనమాట. ఆవు ప్రాధాన్యం, ఆవు ఉత్పత్తుల ప్రాధాన్యం, వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవన్నీ. ఓకే, అట్లా చెప్పినారు. సో మరి మలివేద కాలానికి వచ్చేసరికి ఈ గంగా నది పరివాహక ప్రాంతంలోకి కూడా ఈ ఆర్యులు ప్రవేశించినారు. కాబట్టి అక్కడ సారవంతమైన భూములు ఉన్న నేపథ్యంలోనే వ్యవసాయాన్ని కూడా ప్రారంభించినారు. కాబట్టి మలివేద కాలం వచ్చేసరికి కాస్త ప్రాధాన్యం అయితే తగ్గింది. సో ఈ విధంగా భారతదేశంలో అనేక దేశాలు గోవధను నిషేధించినాయి. ఆర్టికల్ 48 కూడా వ్యవసాయ రంగానికి రైతులకు ఉపయోగపడే జంతువుల పట్ల హింస చేయరాదని చెప్పి కూడా నిర్దేశిస్తూ ఉన్నదన్నమాట ఆర్టికల్ 48. రైట్. సో ఇది అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా, అంటే భారత వైమానిక దళానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి భారత వైమానిక దళం మనకు 1932 అక్టోబర్ 8న ఏర్పాటైంది. ఓకే, సో మరి మొట్టమొదటి ఫ్లైట్ మనకు 1 ఏప్రిల్ 1933. రైట్. అండ్ 1 ఏప్రిల్ 1935 మనకు RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది
అందుబాటులోకి వచ్చింది. చట్టం మాత్రం 1934లో వచ్చింది. మరి భారతదేశంలో మొట్టమొదటి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు అంటే సుబ్రతో ముఖర్జీ గారు ఉన్నారు. సో ఈ విధంగా మనకు భారత వైమానిక దళానికి సంబంధించిన కొత్త వ్యక్తి వచ్చిన నేపథ్యంలో ఈ బిట్స్ అడిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా మరి ఫిన్లాండ్ నాటో అనేది ఒక సైనిక కూటమి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సైనిక కూటమిగా నాటో అని చెప్పుకోవచ్చు. నాటోలో ప్రస్తుతం 32 దేశాలు ఉన్నాయి. రీసెంట్గా చేరిన దేశాలు ఏమంటే ఫిన్లాండ్ అండ్ స్వీడన్. 31, 32వ దేశం. అయితే ఇప్పుడు ఏం జరిగిందనంటే రష్యాకు అత్యంత సమీపంలో నాటో తన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా చెప్పాలంటే రష్యా సరిహద్దు నుంచి ఒక 200 కిలోమీటర్ల లోపే నాటో అనేది వచ్చేసింది. సో నాటో స్థావరం ఏ దేశ భూభాగంలో ఏర్పాటు చేశారంటే ఫిన్లాండ్ దేశ భూభాగంలో ఏర్పాటు చేశారు. యాక్చువల్గా రష్యాకు తన సరిహద్దుకు సమీపంలో నాటోకు సంబంధించిన స్థావరాలు రాకూడదు అని చెప్పి గట్టి పట్టు. అందుకే ఉక్రెయిన్ను చేరకుండా యుద్ధాన్ని కూడా చేసింది. కానీ ఈలోపు స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు తమకెక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి చేరిపోయినాయి. మరి నాటోలో చేరితే ఏమవుతుంది అని అంటే నాటో కూటమిలో ఉండే ప్రతి దేశం మద్దతు వస్తుంది. సో 5 ఆర్టికల్ 5 అన్నమాట. నాటోకు సంబంధించిన రాజ్యాంగం అతి చిన్న రాజ్యాంగం, అది ఎక్కువగా ఏమి ఉండవు ఆర్టికల్స్. అందులో ఆర్టికల్ 5 కలెక్టివ్ సెక్యూరిటీ, అంటే ఒక దేశంపై జరిగే దాడి అన్ని దేశాలపై జరిగే దాడిగా భావిస్తారు. మరి ఇప్పటి వరకు ఆర్టికల్ 5ని ఎప్పుడన్నా వినియోగించినారంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం పైన మాత్రమే వినియోగించినారు. అమెరికా పైన ట్విన్ టవర్స్ పైన దాడి జరిగినప్పుడు అమెరికా ఆర్టికల్ 5ను ప్రయోగించింది. అంటే ఆఫ్ఘనిస్తాన్పై కేవలం అమెరికా మాత్రమే కాదు, నాటో దళాలు దాడి చేసినాయి. కానీ తర్వాత కాలంలో ఒక్కొక్క నాటో దళం ఒక్కొక్క దేశం నిష్క్రమించింది. రైట్. సో ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందనమాట నాటో. మరి నాటో ప్రధాన కేంద్రం మనకి ఎక్కడ ఉందంటే బెల్జియంలోనే బ్రజెల్స్లో ఉంటుంది. రైట్. సో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించినది కూడా ఇక్కడే ఉంటుంది. యూరోపియన్ యూనియన్ అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉంటుంది. మరి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ ఏదంటే భారత పార్లమెంట్గా చెప్పుకోవచ్చు. మరి నాటోను ఏర్పాటు చేయడానికి అవసరమైన ట్రీటీ ఏది అని అంటే మనకు వాషింగ్టన్ ట్రీటీగా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ ఒప్పందం అనేది నాటో ఏర్పాటుకు మనకు సహకరించిన ట్రీటీగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇటీవలే మనకు నాటో వార్తల్లో ఉంది మార్క్ రూటే. ఈయన దీనికి నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు స్టోల్టెన్బర్గ్ ఉండేవారు, ఆయన స్థానంలో మార్క్ రూటే వచ్చినారు. అండ్ నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాకో. ట్రినిడాడ్ అండ్ టొబాకో మరి భారతదేశానికి చెందిన యూపీఐ పేమెంట్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించింది. ఇలా అంగీకరించిన మొట్టమొదటి కరేబియన్ ప్రాంతానికి సంబంధించిన దేశంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్. రైట్. మనకు మరి యూపీఐని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2016లో. 2016లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను ప్రారంభించింది. అదే సంవత్సరం మనకు డిమానిటైజేషన్ కూడా జరిగింది. November 8 నాడు డిమానిటైజేషన్ చేస్తున్నట్టు ప్రకటించినారు. మరి యూపీఐని భారతదేశంలో లాంచ్ చేసింది ఎవరంటే NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పుకోవచ్చు. రైట్. సో దీన్ని పార్లమెంట్ చట్టం ద్వారా 2007లోనో 2008లోనో ఎస్టాబ్లిష్ చేసినారు NPCIని. మరి భారతదేశ బ్యాంకులు యూపీఐ ఆధారిత యాప్స్ను ఎప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తెచ్చినాయంటే 25 ఆగస్ట్ 2016. రైట్. భారతదేశ బ్యాంకులు యూపీఐ ఆధారిత యాప్స్ను అందుబాటులోకి తెచ్చిన డేట్ ఎగ్జాక్ట్గా 2016 ఆగస్ట్ 25. మరి ట్రినిడాడ్ టొబాగో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సో ఈ దేశ క్యాపిటల్ అంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్. రైట్. అదేవిధంగా ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది మనకు రీసెంట్గా ఎమర్జెన్సీ విధించినారు. రీసెంట్గా అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి ఆ టైంలో. సో ఎందుకనంటే ఆయిల్ స్పిల్ అయిందనమాట. సముద్ర జలాల్లో ఆయిల్ ఒలికిపోయింది, అందువల్ల ఎమర్జెన్సీ విధించినారు. ఇది మార్చి 16వ తేదీ నాడు ఏపీపీఎస్సీ నిర్వహించిన ఒక ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. అదేవిధంగా ఈ ట్రినిడాడ్ టొబాగోకు చెందిన ఫ్రాన్సిస్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. 78వ సెషన్కి అధ్యక్షుడిగా కూడా పనిచేసినాడు అనమాట. మరి యూపీఐని ఒక చెల్లింపుల వేదికగా, పేమెంట్ ప్లాట్ఫామ్గా అంగీకరించిన మొదటి దేశం ఏది అని అంటే నేపాల్. ఫస్ట్ ఫారిన్ కంట్రీ టు డిప్లాయ్ యూపీఐ యాజ్ ఎ పేమెంట్ ప్లాట్ఫామ్. పేమెంట్ చేయడానికి ఒక వేదికగా దీన్ని ఆమోదించింది. అదే ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ఇండియాస్ యూపీఐ స్టాండర్డ్స్. భారతదేశానికి సంబంధించిన యూపీఐ స్టాండర్డ్స్
ఓకే, క్విక్ రెస్పాన్స్ కోడ్ తోటి, క్యూఆర్ కోడ్ తోటి మనకు ఆమోదించిన తొలి దేశం ఏదంటే భూటాన్ దేశము. రైట్, భూటాన్ దేశం కూడా వార్తల్లో ఉన్నది మనకు. ప్యారో స్టేట్మెంట్ అన్నమాట. సో ఈ సంవత్సరంలో భూటాన్ దేశం పెద్ద ఎత్తున వార్తల్లో ఉన్నది, ఎందుకంటే ప్యారో స్టేట్మెంట్ ద్వారా. ప్యారో స్టేట్మెంట్ దేనికి సంబంధించింది అంటే టైగర్ కన్జర్వేషన్, పులుల సంరక్షణకు సంబంధించింది. రైట్, మరి పులుల సంరక్షణ కోసం $1 బిలియన్ సమీకరించాలి అని చెప్పి లక్ష్యంగా ఎంచుకున్నది. $1 బిలియన్. మరి ఓకే, మనకు పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ రోజు జూలై 29 అన్నమాట. జూలై 29ని అంతర్జాతీయ పుల్ల రోజుగా చెప్తాం. మరి 1957 జూలై 29న వియన్నా కేంద్రంగా IAEA ఏర్పాటైంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. 1958 జూలై 29న నాసా ఏర్పాటైంది, నాసా. అదేవిధంగా 1987 జూలై 29న భారత్కి శ్రీలంకకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మూలంగా ఆ దేశంలో 13వ రాజ్యాంగ సవరణ అనేది వచ్చింది. ఈ 13వ రాజ్యాంగ సవరణ తమిళులకు హక్కులు కల్పించారనమాట. శాంతి భద్రతలపైన, విద్యా వ్యవస్థ పైన హక్కు ఇస్తుంది. అయితే దీన్ని అమలు చేయడం లేదు. దీన్ని అమలు చేయకపోవడాన్ని భారతదేశం అన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రశ్నించింది. ఇటీవలే మనకు మరొక సంఘటన కూడా జరిగింది. ఓకే, శ్రీలంకలో తమిళనాడుకు సంబంధించి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక స్మారక స్టాంపును కూడా వాళ్ళు డెవలప్ చేశారు. మరి ఈ స్మారక స్టాంప్ అనేది శ్రీ మనకు రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్, ఆయనకు మొట్టమొదటిసారిగా ఈ స్మారక స్టాంప్ అనేవి అందించినారు. సో ఇవి ఈ వీవ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ బేస్డ్ జీకే అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.